ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే కొత్త వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్స్ వస్తుంది. దాబా స్టైల్లో టేస్టీగా ఈజీగా చోలే భటూరే ఎలా చేయాలో మన ఛానల్లో చూద్దామా? మరి చోలే భటూరే కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇక్కడ నేను 1/2 kg కాబూలీ చనా తీసుకుంటున్నానండి. ఆ తర్వాత కొద్దిగా పట్ట సినమిన్ అంటాం కదా అది, స్టార్ అనస్, లవంగం, ధనియాలు, ఎండుమిర్చి, ఇలాచీ, సాహిజీరా, సోంపు, బటర్, పచ్చిమిర్చి, ఆనియన్స్, టమాటో, కరివేపాకు, ఉప్పు, పసుపు, సాహిజీరా, ఆయిల్, ఇది ఆప్షనల్ అండి. మరి ఇప్పుడు ప్రాసెస్ చేద్దామా? ముందుగా ఓవర్ నైట్ కాబూలీ చనా అంతా మంచిగా వాష్ చేసుకొని నానబెట్టుకోవాలి. పొద్దున్న లేచి చూసేసరికి ఇలా కొద్దిగా ఉబ్బుతాయి. తర్వాత ఇందులో నైట్ కడిగి పెట్టుకున్న వాటర్ అంతా తీసేసి ఫ్రెష్ వాటర్ ఇవి శనగలు మునిగేటట్టు పోసి అందులో కొద్దిగా దాల్చిన చెక్క, ఒక స్టార్ అనస్, కొద్దిగా ఇలాచీ, ఆ తర్వాత టీ పౌడర్ నేను ఒక హ్యాంకీలో కట్టి పెట్టుకున్నానండి. ఇది కలర్ గురించి చాలా బాగుంటుంది. టీ పౌడర్ ఇవన్నీ వేసి మెత్తగా ఉడికించుకోవాలి. అవి ఉడికేంతవరకు ఒక మిక్సీ జార్లో మనం మసాలా రెడీ చేసుకుందాం. మసాలా గురించి కొద్దిగా దాల్చిన చెక్క, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ సోంపు, వేయట్లేదండి, ఎండుమిర్చి ఇవన్నీ వేసి మంచిగా ఫైన్ పౌడర్గా చేసుకొని ఆ తర్వాత అదే జార్లో ఆనియన్స్ ప్యూరీ లాగా చేసుకొని పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు మన శనగలు ఉడికిపోయాయండి. మనం టీ పౌడర్ బ్యాగ్ పక్కన పెట్టి వాటర్తో సహా అలాగే శనగలన్నీ తీసి పక్కన ఉంచుకుందాం. ఆ తర్వాత ఒక ఫ్రైయింగ్ ప్యాన్లో కొద్దిగా ఆయిల్, బటర్ వేసి సాహిజీరా వేసి, ఒకటి దాల్చిన చెక్క, పచ్చిమిర్చి వేసుకోండి, వేస్తే చాలా బాగుంటుంది. మా ఇంట్లో చెట్టు ఉంది కాబట్టి నేను అన్ని కర్రీస్లో యూజ్ చేస్తాను, చాలా బాగుంటుంది. అది వేసి మన టమాటో ఆనియన్స్ ప్యూరీ వేసి బాగా కలుపుకోవాలి. ఇదంతా దగ్గర వచ్చేంత వరకు కలుపుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా మనకి మొత్తము బటర్ ఆయిల్ అంతా సపరేట్ అయిపోతుంది. అప్పటి వరకు ఉడికించుకోవాలి. ఇందులో కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్, పసుపు, ఉప్పు ఇవన్నీ వేసి బాగా కలుపుకుంటున్నానండి. ఆ తర్వాత ఇందులో మనము పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పౌడర్ కూడా, ఆ మసాలా పౌడర్ కూడా ఇందులో వేసుకొని కలుపుకోవాలి. ఇదంతా మంచిగా ఉడికించుకోవాలి. ఇదంతా ఆయిల్ వదిలేంత వరకు దగ్గరికి ఉడికించుకోవాలి. ఆ తర్వాత ఇందులో కొద్దిగా కరివేపాకు కూడా వేసి కలుపుకుంటున్నాను. ఇప్పుడు చూడండి, ఇదంతా బటర్ ఆయిల్ అంతా సపరేట్ అయిపోయింది. ఈ స్టేజ్లో మనం వాటర్తో సహా తీసి పెట్టుకున్నాం కదా, ఉడికించిన వాటర్, అవన్నీ విత్ చనా ఇవన్నీ ఇందులో వేసి బాగా ఉడికించుకోవాలి. కొన్ని శనగలు ఇలా స్మాషర్తో స్మాష్ చేస్తే థిక్ గ్రేవీ ఫామ్ అవుతుంది. ఇవన్నీ దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకోవాలండి. చూడండి, ఇలా దగ్గరకు అవుతుంది. ఆ తర్వాత మన టేస్టీ చోలే భటూరే రెడీ. ఇది పూరీతో కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుంది. మరి మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్స్లో చెప్తారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరి ఇంకొక కొత్త వెరైటీతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.